listeners! Welcome to the Anagaga Story World! I am so happy to see you today! అనగనగా ఒక అడవిలో చింటూ అనే ఒక చిన్న కోతి ఉండేది. దానికి ఎందుకో ఎప్పుడు ఒంటరిగా ఉండడమే ఇష్టం. చింటూ ఎవరిని పలకరించదు, ఎవరైనా పలకరించినా కూడా పలకదు. అండి, ఆ అడవి ఎంత అందంగా ఉందో! చుట్టూ పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, ఇంకా రకరకాల పళ్ళతో. కానీ మన చింటూకి మాత్రం ఆ అందమేమీ కనిపించటం లేదు. చూడండి, ముఖం చిట్లించుకొని రెండు చేతులు కట్టుకొని ఎలా నడుస్తుందో. అలా చింటూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా గెంతులు వేసుకుంటూ తుర్రుమంటూ ఒక తెల్లటి మెత్తటి కుందేలు, అదేనండి రాబిట్, చింటూకి ఎదురుగా వచ్చింది. దాని పేరు బన్నీ. బన్నీ ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ అందరినీ ప్రేమగా పలకరిస్తూ అందరితో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటుంది. అలాగే చింటూని చూసి గుడ్ మార్నింగ్ చింటూ అని నవ్వుతూ పలకరించింది. కానీ చింటూ ఏం చేసిందో తెలుసా? కనీసం బన్నీ వైపు చూడనైనా చూడకుండా ముఖం పక్కకు తిప్పుకొని మౌనంగా వెళ్ళిపోయింది. పాపం బన్నీ అది చూసి ఎంతో బాధపడింది. కొంత దూరం వెళ్ళాక చింటూకి ఆకలి వేసింది. అప్పుడే దానికి ఒక అరటి చెట్టు మీద ఎత్తులో పసుపు పచ్చగా మెరిసిపోతున్న ఒక అరటి గెల కనిపించింది. వాటిని చూడగానే అప్పటికే ఆకలిగా ఉన్న చింటూ నోట్లో నీళ్లు ఊరాయి. వెంటనే చింటూ ఎగురుతూ వాటిని అందుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎంత ఎగిరినా, ఎన్నిసార్లు ప్రయత్నించినా చింటూకి అవి అందలేదు. పాపం చింటూ అప్పటికే ఆకలి ఎక్కువై నీరసించి అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చుని పోయింది. మరి ఇప్పుడు చింటూ ఏం చేస్తుంది? ఎవరైనా వచ్చి తనకి హెల్ప్ చేస్తారా? తెలుసుకోవాలంటే మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు చెప్తాను. బాయ్.